ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. విశ్వాసం లేదా నమ్మకం ఈ పదాలకు అర్థం వ్యవహారిక జీవితంలో వేరే అర్థములు చెప్పుకోవచ్చు. గురు భక్తులకు గురు ఆశ్రితులకు ఈ విశ్వాసం అన్న పదానికి అర్థం గురువు చెప్పినట్లు చెయ్యడమే అని ఈ లీల ద్వారా మనకి అవధూతమూర్తి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు బోధిస్తున్నారు. నూతేటి శ్రీరాములు నాయుడు అన్న భక్తుడు తన స్నేహితుడితో కలిసి ఎద్దులు కొనాలని బయలుదేరారు. మార్గ మధ్యంలో తోపుగుంట అనే గ్రామంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఉన్నారని వారిని దర్శించాలని వెళ్లారు. వీళ్ళేమి స్వామివారికి చెప్పుకోకముందే స్వామివారు ఇలా అన్నారు: కలువాయిలో కొంటే ఆసుపత్రి ఖర్చులు కట్టాలి, తోపుగుంటలో కొంటే 100కి 20 రూపాయలు ఎక్కువ ధర అన్నారు. కానీ వారికి ఈ మాటలు అర్థం కాలేదు. భోజనం వేళ అయిందని దగ్గరే ఉన్న కలువాయికి వెళ్లి హోటల్లో మాంసాహార భోజనం చేసి కలువాయిలో వారికి బేరానికి తగిన ఎద్దును కొనుక్కొని వెళ్లిపోయారు. 8వ నాటికి ఆ ఎద్దు చనిపోయింది. ఆసుపత్రి ఖర్చులు అంటే ఏమిటో అప్పుడు వారికి అర్థమైంది. అలక్ష్య వైఖరి ఎంత ప్రమాదమో ఈ లీల ద్వారా మనకి తెలుస్తుంది. స్వామివారు కృపాకరుడే అయినప్పటికీ విశ్వాసం లేని వారు మామిడి పూత వలె రాలిపోతారు అని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ. వారు చెప్పిన మాటలు అర్థం కాకుంటే మనం తర్కించి అడగవచ్చు పలుమార్లు. అర్థం వివరంగా తెలియజేయమని ప్రార్థించవచ్చు. కానీ నిర్లక్ష్య వైఖరి వహిస్తే ఇలాంటి అనర్థాలు జరుగుతాయని మనకి ఈ లీల ద్వారా తెలుస్తుంది. అదే విశ్వాసం ఉండే కారి రామస్వామి గారు బండి కొనాలని 3 సార్లు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని అడిగారు. 3 సార్లు బండి కొనవద్దని చెప్పడమే కాకుండా కోడి పుంజులు పోట్లాడుకుంటున్నాయి, ఆడవాళ్లకు జబ్బు చేస్తుంది, పిల్లలకి జబ్బు చేస్తుందని చెప్పి ఆ బండి కొనవద్దని 3 సార్లు చెప్పారు. ఇంకా 4వసారి ఎక్కడ బండి కొనమంటారో అని అడుగుదామని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి కారి రామస్వామి వారు వెళ్ళినప్పుడు స్వామివారు ఇలా చెప్పారు: ఆ బండి దొరికే ఊరి పేరు, కొనవలసిన ధర, ఆ బండి ఏ చెట్టు కింద ఉండేది, తర్వాత ఈ రామస్వామి వెళ్లే సమయానికి ఆ బండి మీద ఎంతమంది మనుషులు కూర్చొని ఉంటారు, బండి ఆ ఊరి నుంచి కొనుక్కొని ఎలా తీసుకువెళ్ళాలి, అన్ని వివరాలు కారి రామస్వామి వారికి చెప్పారు. అంటే ఇన్ని వివరాలు కారి రామస్వామి గారికి చెప్పారు అంటే అది కారి రామస్వామి గారి విశ్వాస ఫలితమే. వాళ్ళుండే దాన్ని బట్టి కదయ్యా మనం ఉండేదని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మనకి అభయం ఇచ్చారు కదా. ఓం నారాయణ ఆది నారాయణ.